హలో చిచ్చాస్, చూసారుగా మనం అగ్ని పరీక్ష కోసం చేసినటువంటి వీడియో చూసారా? ఆ తర్వాత జూలై 6వ తేదీ అండి సాయంత్రం 5:30 ప్రాంతంలో కాల్ వచ్చింది నాకు. కంగ్రాచులేషన్స్ అండి, మేము బిగ్ బాస్ నుంచి వస్తున్నాం, అద్దంకి సుబ్బరాయుడు గారు అంటే అవును సార్ అన్నాను. మీరు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారండి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మేము మీకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము, మీరు రెడీగా ఉన్నారా, ఎంతసేపు టైంలో ఫ్రీగా ఉంటారన్నారు. సార్ ఒక 10 మినిట్స్లో అన్నాను. కానీ భయం వేసింది, నా వివరాలన్నీ చెప్పాలన్నారు. ఓటీపీ అడుగుతారు, ఓటీపీ చెప్పాలేమో, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారేమో, ఎవరు వీళ్ళు నిజంగా బిగ్ బాస్ వాళ్ళ మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం ఇది. సో ఎమ్మడే ఇంటికి వెళ్ళి మా మిస్సెస్తో చెప్పా, మన అకౌంట్లో ఎక్కువ లేవు, లక్షలేం లేవు, 7-8 వేలే ఉంది. అయినా భయపడ్డా, ఎందుకైనా మంచిది, హ్యాక్ చేస్తారేమో ఎవరు అనేసి చాలా భయపడ్డా. సో ఎమ్మడే మా మిస్సెస్ ఏం కాదా అమౌంట్ నా ఫోన్పేకేసి చెయ్యి బావా, మళ్ళీ ఎందుకు, వచ్చిన అదృష్టం ఒక్కసారి వస్తుంది అనేసి అన్నారు. అది కూడా మంచిదే కదా అన్న. ఎమ్మడే ఒక తెలిసిన సార్కి ఫోన్ చేశాను, సార్ ఇలా అనేసి ఇలా వచ్చింది అంటే, సరే నేను కనుక్కుంటా ఉండమ్మన్నారు. కనుక్కున్నారు, అది వాస్తవమే అన్నారు. అప్పటికే ఆ సార్ ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. సరే ఇంకా ఎమ్మడెమ్మడే ఇంకా పెట్టేయంగానే సరే ఇది ఎమ్మడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఫోన్ చేశా, ఎత్తలేదు. 4-5 టైమ్స్ చేశాను, నైట్ మెసేజ్ చేశా, రిప్లై లేదు. మా మిసెస్ బాధపడింది. కోర్స్ అది నిజమైంటే నేను కూడా పోగొట్టుకున్న వాడినే అవుతాను, ఎందుకు అబ్బా వచ్చిందని పోగొట్టుకున్నట్టుంది అనేసి. మరుసటి రోజు ఉదయం కూడా చేశాను, 5-6 టైమ్స్ చేశాను, ఎత్తలేదు. అనుకున్నా ఇంకా అయిపోయిందేమో, ఛాన్స్ లేదనుకున్నా. ఒకసారి చూస్తారేమో, ఇంకా ఆ టైంకు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలేమో, తర్వాత లేదేమో ఛాన్స్ అనుకున్నాను. బట్ మరుసటి రోజు మళ్ళీ 10:30కి మళ్ళీ సార్ చేశారు, చెప్పండి ఇలా ఇలా. సరే ఓకే రెడీగా ఉన్నారా అంటే రెడీగా ఉన్నాను. సరే 12 గంటలకు చేస్తాం జూమ్ కాల్ అన్నారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. ఓకే ఎమ్మడే మా మిస్సెస్ ఫోన్ చేసి ఇలా అంటే ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది, బాగా చేయి బావ అన్నది. జూమ్ కాల్ చేశారు, ఇన్వైట్ చేశారు, జాయిన్ అయ్యాను. దాంతో చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు, వాట్ యు ఆర్, ప్రీవియస్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు, లవ్, ఎమోషన్స్, మీ ఫ్యామిలీ గురించి ఇవన్నీ అడిగారు. కొంచెం డిఫరెంట్గా చెప్పుకుంటూ వచ్చాను నేను. నార్మల్గా చెప్తే ఇంకా అందులో ఏముంది, ఏముండదుగా, డిఫరెంట్గా చెప్పుకుంటూ వచ్చాను. అఫ్కోర్స్ అతను బాగా అప్లై ఇస్తున్నావు, బాగా నవ్విస్తున్నావు అన్నారు. ఓకే అండి, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ చేశారు. అతను ఆఫ్ అయ్యారు, స్క్రీన్ ఆఫ్ అయ్యారు, నేను ఒక్కనే కనిపిస్తుంది. చెప్పారు అతను రికార్డ్ చేసుకుంటాం, నేను స్క్రీన్ ఆఫ్ అవుతున్నాను. ఓకే అన్నాను. అయిపోయింది, అడిగారు. ఓకే 20 నుంచి 30 మినిట్స్ జరిగింది, పెట్టేశారు. వస్తుంది, మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ వస్తుంది అన్నారు. అయిపోయింది, పెట్టేశారు. ఆ తర్వాత టెన్షన్, ఏంటి నిజమా కాదా, ఏమన్నా మన ఫేస్ని తీసుకుని ఎక్కడైనా పెడతారా, టెన్షన్ పడ్డా. సరే అని చెప్పి వేరే వాళ్ళు ఆదిరెడ్డి గారు ఐడి ఉంది కదా, ఆ సార్కి మెసేజ్ చేసాయి ఇలా అనేసి. చేస్తే రిప్లై ఇచ్చారు, తర్వాత ఛాన్స్ ఎప్పటికి ఇచ్చారు. ఇలా అంటే అవునండి వస్తున్నాయి జూమ్ కాలే, బట్ అది నిజమో కాదో తెలియదు కానీ జూమ్ కాల్ అయితే జరుగుతుంది, మరి మీకు ఎవరు చేశారని నాకు తెలియదని మెసేజ్ చేశారు. సో ఓకే జూమ్ కాల్ అయితే జరిగింది, వస్తున్నాయని తెలిసారు, ఎవరన్నా చేయని అనేసి ధైర్యంగా ఉన్నానని. సో అది ఆ రోజు జూమ్ కాల్ జరిగిన సన్నివేశం. డిఫరెంట్గా అందరు చెప్పినట్టు కాకుండా డిఫరెంట్గా చెప్పాలి. మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఇలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు మీకు జూమ్ కాల్ వస్తే డిఫరెంట్గా చెప్పండి. కామన్గా నార్మల్గా అందరు చెప్పేలాగా చెప్తే సెలెక్ట్ అవ్వం. ఓకే సరే, నెక్స్ట్ ఇంకేం మరి తర్వాత ఏం జరిగింది ఎలా అనేది మళ్ళీ చెప్తాను. ఓకే, సీ యూ.